ఇప్పుడు రజనీకాంత్ గారు సెట్‌కి రావడం టైమింగ్స్ విషయంలో ఎలా ఉండేవాళ్ళండి? సూపర్ సార్. ఆయన కాళ్ళకి నమస్కారం పెడతాను సార్. ఆయన జ్వరంతో ఆయన లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఫుల్ జ్వరం సార్. ఆహా! శివాజీ సినిమా చేసేటప్పుడు లాస్ట్ క్లైమాక్స్ ఫైట్‌లో పాపం ముట్టుకుంటే అసలు భయంకర హీట్ ఉండేది సార్. పైన జరుగుతుంది. టెర్రస్ పైన పైన. గుండు చేయించుకున్నాడు. ఆ వేడి. నేను అన్నాను, "అన్నా ఎందుకన్నా మీరు అంటే లేదు చేసేద్దాం" చెప్పి పాపం 2, 3 రోజులు పాపం చాలా ఫీవర్‌తో చేసాడు. హుహు. తర్వాత టైమింగ్ సార్. ఆయన్ని బీటౌట్ చేయడానికి లేదు సార్. టైం అంటే టైం. మేమేదో ఎర్లీగా వెళ్దాం అనుకుంటే ఆయన వచ్చి క్యారమ్ లోపల కూర్చుని ఉంటాడు. ఓకే. నాకు ఒకటే పరుగు. మనకన్నా 7:00 అంటే ఆయన 6:45 ఉంటాడు. సార్ పని సార్. వచ్చామా, మేకప్ వేసామా, రెడీగా ఉన్నామా, డైలాగ్స్ సీన్ చూసామా, అంతే సార్. ఓకే. నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, నేను వెళ్ళాలి. క్యారవన్లో కూర్చోడు సార్ ఆ మనిషి. ఇది చాలా రేర్. వాళ్ళే చెప్తారు, సార్ మీరు క్యారవన్కి వెళ్ళిపోండి, కంట్రోల్ చేయలేకపోతున్నాం, మీరు వెళ్ళిపోండి అంటే అప్పుడు వెళ్తాడు. లేకపోతే వెళ్ళడు, అక్కడే ఉంటాడు. సెట్లో చిన్న ఫ్యాన్ పెట్టేస్తే అక్కడే కూర్చుంటాడు. ఓకే. అలాంటి ఒక ఆ క్యారెక్టర్ మళ్ళీ రాదు సార్. అది నా డిస్ట్రిబ్యూటర్ నష్టపోతే డబ్బులు తిరిగి ఇచ్చాడు. ఎవడు ఇచ్చాడు ఇప్పుడు వరకు? నాకు తెలిసి చరిత్రలో ఎవరు ఇవ్వాల. అది ఒక వేరే క్యారెక్టర్, వేరే మనిషి, డిసిప్లిన్, డెడికేషన్, ఆయన డేరింగ్ మనిషి. ప్లస్ అన్నింటికన్నా భగవంతుడు ఆశీర్వాదాలు ఆయనకు ఉన్నాయి. అయితే ఈ ఏజ్ లో అలాంటి క్యారెక్టర్ చేయడం, యంగ్ అండ్ ఓల్డ్ రెండు ఆయనే. యంగ్ అండ్ ఓల్డ్ చేసి జనాల్ని అసలు గ్రిప్ లో పెట్టుకొని జనాలు కూడా మెచ్చుకుంటున్నారు. రేర్ గా వస్తాయి అది ఒక్కో దీంట్లో. అండ్ అప్పట్లో ఎంజిఆర్ వచ్చారు సార్. ఆ ఏజ్ లో కూడా ఆయన యంగ్ గా, అంటే ఆయన చాలా లేట్ గా హీరో అయ్యాడు. ఎంజిఆర్ గారు చాలా లేట్ గా హీరో అయ్యాడు. హీరో అయ్యి ఆయన చాలా యంగ్ క్యారెక్టర్స్ చేశారు. యంగ్ హీరోయిన్స్, ఆయన హీరోయిన్స్ అందరూ 18, 19, 20s. కానీ ఆయన ఏజ్ డబుల్ ట్రిబుల్ అప్పుడు. అది ఆయనకి అయింది, మళ్ళీ సీఎం అయిపోయాడు. మనం తెలుగులో నాకు తెలిసి అలా ఎవరు లేరు, అంత ఆ ఏజ్ కి రివర్స్ గా చేసిన వాళ్ళు ఎవరు లేరు. నెక్స్ట్ ఈయనే రజనీకాంత్. మమ్ముట్టి అయితే ఆయన కొన్ని డిగ్నిఫైడ్ రోల్స్ చేస్తున్నాడు. ఆయన యంగ్ ఏజ్ ఆ టైప్ చేయడానికి మమ్ముటికి మోహన్ లాల్ గారు కూడా బ్రహ్మాండంగా మంచి ఆడియన్స్ ఉన్నారు. అంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే సార్, వాళ్ళు ఎక్కువ సినిమాలు మలయాళం ట్రెండ్ వేరే సార్. వాళ్ళ స్టోరీస్ అన్ని చాలా వెరైటీగా ఉంటుంది, మన దీనిలాగా ఉండదు. అంతే వాళ్ళు చాలా అంటే బ్యాలెన్సింగ్ ఉంది సార్. వాళ్ళు ఎట్లా ఉందంటే, బిజినెస్ ఇంత అవుతుంది, ప్రొడక్షన్ ఇంత అవుతుంది, కాస్ట్ ఇంత అయింది, నాకు ఇంత ఇవ్వంటారు. అది రీజనబుల్గా ఉంటుంది. అందుకే ఆయన ఎప్పుడు చూసినా బిజీలో ఉంటారు. ప్లస్ వాళ్ళకి ఏంటంటే ఏజ్కి తగ్గ వాళ్ళు క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తారు. స్టోరీ రైటర్స్ కూడా మమ్ముట్టికి కథ రాస్తాడు, మమ్ముట్టి కొడుకు కూడా రాస్తాడు. సో ఆ ఏజ్కి తగ్గ, ఇప్పుడు మీరున్నారు, యువర్ హీరో ఫర్ ది హౌస్. మీ ఇంటికి మీరు హీరో. మీరు ఏదో ఫైట్ చేయాలి ఏం కాదు, ఇంటలెక్చువల్ గా మీరు హీరో. అట్లాంటి కథలు వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళు కొంచెం దానికి ఎగ్జాజరేట్ చేయడానికి ఏదో ఫైట్ గీట్ పెట్టి వాళ్ళు చేస్తున్నారు. అదే అక్కడ ఆడియన్స్ ఒప్పుకుంటున్నారు. ఇక్కడ ఆడియన్స్ మార్పు వస్తుంది, చేంజ్ వస్తుంది. డైరెక్ట్ తెలుగు సినిమా ఎవరైనా చేస్తే చూడరు, బట్ అదే మలయాళం సినిమా డబ్ చేస్తే చూస్తున్నారు. చూస్తున్నారు. జనాల్లో కూడా ఇప్పుడు చేంజ్ వస్తుంది. సినిమాలు ఫ్లాప్ అవడానికి కూడా కారణం ఏంటంటే సార్, జనాల్లో మార్పు వచ్చేసింది. మీరు ఇంకా పాత చింతకాయ పచ్చడి మీరు ఇస్తే వాళ్ళు ఇంకా చూడరు. మీరు మారాలి. ఎందుకంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్ నొక్కితే వస్తున్నాయి. సో జనాలు దానికి అలవాటు అయిపోయారు. సో మీ కథలో కొత్తతనం పెడితే డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. మంచి ఆర్టిస్టులు పెడితే తొందరగా వస్తారు. షూటింగ్ పేరుతో 2 ఏళ్ళు 3 ఏళ్ళు సినిమాలు చేయడం కూడా తప్పే కదా సార్. అదే అంటున్నాను, ఇక్కడ ప్రాసెస్ లో మీరు ఇది వేరే సార్. మీరు షూటింగ్ ప్రాసెస్ మీరు లేట్ చేస్తే ఎట్లా? 10 గంటలకి షూటింగ్, మీరు సాయంత్రం మళ్ళీ మీరు 4:30, 5 గంటలకి ప్యాకప్. లేదు సార్ ఆర్టిస్ట్ వెళ్ళిపోతాను, అదే చెప్తే ఎట్లా? ఇక్కడ మెయిన్ స్పీడ్ చేయాల్సింది డైరెక్టర్ సార్. డైరెక్టర్ చేతిలో ఉంది అంతే తప్ప నేను వేరే ఎవరిని బ్లేమ్ చేయను. ఇప్పుడు డబ్బులు లేవు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయలేము. డైరెక్టర్ చేస్తాడు, ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు లేవు అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, చేయలేము. సో దిగే ముందు, ఇప్పుడు ఇల్లు కట్టే ముందు అన్ని చూసుకొని దిగాలి. సగంలో వచ్చేసి నాకు డబ్బులు లేవు అంటే ఎట్లా? సో అది కూడా ఉంది ఇంపార్టెంట్. అది ఏదైనా అంటే నేను అనేది న్యూ ప్రొడ్యూసర్స్, స్మాల్ ప్రొడ్యూసర్స్, మిడిల్ బడ్జెట్, హై బడ్జెట్, ఈ 3 ఉన్నాయి సార్. హై బడ్జెట్ లాగా చిన్న వాళ్ళు చేయాలంటే కుదరదు, హై బడ్జెట్ వాళ్ళు చిన్నలాగా చేయలేరు. అది ఫిక్స్ అయిపోయింది. షూటింగ్ సగం సినిమా కాదు, 75% సినిమా అవుట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఇక్కడ లొకేషన్స్ లేవు, చేయడానికి లేవు.
అన్ని బయటే చేయాలి. చేయాలి. ప్లస్ వాళ్ళకి ఏంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అంతా హిందీ ఆర్టిస్ట్, ఈజీ వర్క్, విఎఫ్ఎక్స్ వర్క్ అని చెప్పేసి డిలే అయిపోయింది. ఇంకా అదొకటి చాలా డిలే అయ్యేది ఎఫెక్ట్స్. సో ఇప్పుడు జనరల్గా కథ రెడీ అయిపోతే ఫస్ట్ ఎఫెక్ట్స్కి ఏమున్నాయి అది షూటింగ్ చేసుకోవాలి. అది షూటింగ్ చేసి అది పంపించేసి అది జరుగుతూనే ఉంటుంది. ఇంకా మనం టాకీ పోర్షన్ అని చేయాలి. టాకీ పోర్షన్ అయిన తర్వాత లాస్ట్ సాంగ్స్కి వెళ్ళాలి. అవును. అప్పుడు టాకీ ఎడిటింగ్ అయిపోతుంది, డబ్బింగ్ అయిపోతుంది, ఎడిటింగ్ సాంగ్ రెడీగా ఉంటుంది, విఎఫ్ఎక్స్ రెడీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. ఇది అన్ని ఇప్పుడు ఉల్టా జరుగుతున్నాయి. అదే ఫస్ట్ సాంగ్స్కి వెళ్తున్నారు, దాని తర్వాత వచ్చేసి టాకీకి వెళ్తున్నారు, దాని తర్వాత ఎఫెక్ట్స్కి వెళ్తున్నారు. సో యాజ్ ఇట్ ఈస్ అది డబుల్ త్రిబుల్ లేట్ అవుతుంది. ప్లానింగ్ కావాలి సార్, మంచి మేనేజర్. అయిపోయిన తర్వాత హైప్ పోతుంది, సినిమా మీద హైప్ పోతుంది ఆటోమేటిక్గా. సార్ ఈ లోపల ఏమవుతుందంటే ఆ యూనిట్లు వాడు ఎవడో కథ లీక్ చేస్తాడు, ఎవడో చిన్న బడ్జెట్ వాడు ఆ కథ దాన్ని వెళ్ళిపోతాయి. సో అన్ని మెయిన్ ఏంటంటే సార్ డిలే వల్ల సార్. డిలే ఇస్ ది మెయిన్ కంప్లైంట్. డిలే చేయకుండా జనం రావట్లేదంటే కారణం కూడా అదే ఒకటి కారణమే, మెయిన్ అదే. డిలే అయ్యేసరికి ఇంకోటి ఏంటంటే సార్, డిలే అయ్యేసరికి ఆర్టిస్ట్ కూడా చేంజ్ అయ్యి బయాలజికల్ చేంజ్ వస్తుంది సార్. అవును, అలాగే ఉండదు ఫేస్. ఇప్పుడు 3 years ఉన్నప్పుడు మార్పు ఉంటుంది కదా, హెయిర్ కానీ స్కిన్ కానీ ఏదో పోతాయి. సీన్ వెనక ముందు వస్తాయి, షూటింగ్ ఆన్ కథ ప్రకారం వెళ్దు కదా. లాస్ట్ చేయాల్సిన సీన్ ఫస్ట్ తీస్తారు, ఫస్ట్ సీన్ లాస్ట్కి వస్తుంది. సో ఆ జర్క్ వస్తుంది. ఆ జర్క్ రావడంతో మీకు సినిమా ఏంటి ఏంటి ఇలా ఉన్నాడేంటి, ఆ సీన్లో ఇలా ఉన్నాడేంటి, ఆ సీన్లో బాగాలేడు, మేకప్ సరిగా లేదు ఏదో అంటారు. అది వెనక్కి ముందు రావడంతో డిలే అవడంతో. అదే మీరు ఫాస్ట్గా మీరు చేశారనుకోండి షూటింగ్ కంటిన్యూస్గా, అప్పుడు అది ఒకటి సేవ్ చేయవచ్చు. బట్ ఇప్పుడు 2 years 3 years ఏంటంటే విదేశాలకు వెళ్ళాలి, అక్కడ వెళ్తే ఒక నెల కూర్చుంటున్నారు, వస్తారు, మళ్ళీ బ్రేక్ ఉంది, మళ్ళీ ఏదో ఇంకోటి డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది. దాంతో డిలే ఇస్ ద మెయిన్ కంప్లైంట్ సార్. ఫస్ట్ థింగ్, డిలే ఇస్ ద మెయిన్ కంప్లైంట్ ఫర్ లాస్, డిలే ఇస్ ద మెయిన్ కంప్లైంట్ ఫర్ ఫెయిలియర్, డిలే ఇస్ ద మెయిన్ కంప్లైంట్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు పోస్ట్ అంటిన్ చేసి 3 సంవత్సరాల తర్వాత 100 కోట్ల రెమ్యునరేషన్ ఇవన్నీ వింటుంటేనండి ఇంత అవసరం అనిపిస్తుంది సార్. బిజినెస్ సార్ ఈరోజు అంటే 100 కోట్ల రెమ్యునరేషన్ అనుకున్నాం సార్, సినిమా 300-400 crores 500 crores బిజినెస్ అవుతుంది. సో దాంట్లో వాళ్ళు 10% అడుగుతున్నారు సార్. తప్పదు, ఇంకా అవ్వకపోతే ఎక్కడ ఇస్తారు సార్ ప్రొడ్యూసర్? ఇవ్వలేడు.